హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఈ నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం అరికట్టాలని చెప్పి మనం దీన్ని యాంతం కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో హోల్సేలర్స్, రిటైలర్స్, అట్లాగే ఈ కవర్లు విడివిడిగా వాడే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అట్లాగే స్ట్రీట్ వెండర్స్ కానీ, ఫ్రూట్ వెండర్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలని, దాని వినియోగం పూర్తిగా ఆపేయాలని చెప్పి మరి కోరుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి వైన్ షాప్స్ ఎక్కడైతే ఉన్నాయో, బార్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ గ్లాసెస్ ని విరివిరిగా వాడుతున్నారు. వాటిని కూడా అరికట్టాలని చెప్పి మనం స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. కొన్ని హోల్సేలర్స్ దగ్గర మన మెటీరియల్ తీసేయడం జరిగింది, వారి పైన కూడా వేయడం జరిగింది. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఈ పట్టణంలో మరి నిరంతరాయంగా జరుగుతుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ ప్లాస్టిక్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో షాప్స్ వాళ్ళు కానీ, ఎవరైతే హోల్సేల్స్, రిటైలర్స్ ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మరి అమ్మటం మానేయాలని, వినియోగించడం మానేయాలని, మన మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినా మన దగ్గర ఉన్న జ్యూస్ బ్యాగ్ ని, ఏదైతే ప్లాస్టిక్ కాకుండా ఉన్న బ్యాగ్ ని మనమే క్యారీ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి స్వర్ణాంధ్ర, ప్రత్యాంధ్ర ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని మనందరం కూడా ప్రతిజ్ఞ చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ కూడా కొట్టి గుర్తులు చెప్పి ఈ ప్రత్యాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ మనందరూ కూడా చేద్దాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర పట్టణం సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తానని నమ్ముతూ ఈ రోజు నుండి